మీ సత్సంగ ప్రసంగంలో విచారణ గురించి చెప్పారు. విచారణ పూర్తి అయిపోయింది అని అన్నారు. దాని గురించి ఒకసారి మాకు వివరణ కావాలి సార్. శ్రీ శివానంద గురుభ్యో నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విచారణ అంటే ముందు గమ్యం తెలియటం, ఆ తర్వాత గమ్యం చేరడానికి కావలసిన వాహకం అంటే దేని ద్వారా చేయాలన్నది, మూడోది ఫలం. మరి మనం గురువుని ఆశ్రయిస్తాం. మనం ఆశ్రయించిన గురువు సద్గురు శివానంద గురుదేవులు వారు, భగవాన్ రమణ మహర్షులు వారు, ఇంకెవరు. వారు ఏం చెబుతున్నారంటే నువ్వు ఆత్మస్వరూపానివే అని చెబుతున్నారు. కాబట్టి గమ్యం మనకి తెలిసింది. అంటే విచారణలో కొంత భాగం మనకి. అంటే విచారణ అంటే ఏమిటి? విచారణ అంటే ఏమిటి? దేని చేరుకుంటాం అన్నది విచారణే కదా. దేని చేరుకుంటామో చెప్పడం సమాధానం ఒకటి. ఇకపోతే రెండోది ఏమిటి? చేరుకోవటానికి వాహకం ఏమిటి? ఏ వస్తువుని ఆధారంగా చేసుకొని మనం చేయాలి. మనందరికీ ఒకటే ఒక వస్తువు, మనసు ఉంది మనకి. ఇది ఈ మనసు ఎటువంటిది అంటే గుణాలతో కూడింది. ఈ గుణాలన్నీ కూడా మనకి తెలిసినవి. సత్వరజస్తమో గుణాలని 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణం కలిగిన వాళ్ళు పరమాత్మ దృష్టి, పవిత్రత, ధర్మం ఇవన్నీ ఉంటాయి. రజస్సు, తమస్సు లౌకిక దృష్టి, అంతే. అయితే ఈ సత్వగుణంలో ఇప్పుడు మనకేమిటి? మనసు ఆధారం అనుకున్నాం కదా. మనసుకి ఏ గుణం పెడితే వాహకం మనసు. ప్రయాణికుడు ఎవరు అంటే వ్యక్తిత్వం కాదు, అక్కడ గుణమే. గుణము అంటే భక్తి లేదా విశ్వాసం లేదా శరణాగతి, ఇవి 3. కాబట్టి ఎప్పుడైతే భక్తి, శరణాగతి, విశ్వాసం అనే 3 ఉన్నాయో, ఈ 3 గుణంగా ఉన్నాయి కదా. వాహకమేమో మనసు, గుణాన్ని నింపాము. అందులో నింపిన తర్వాత అక్కడ ఈ గుణాలు పరమాత్మని చేరుకోవటానికి ఉపయోగపడే గుణాలు. అయితే ఆ గుణాలు పరమాత్మ వేరు కాదు. అప్పుడు ఈ గుణం ఉన్నప్పుడు వ్యక్తిత్వం ఉండదు. ఈ గుణం ఉన్నప్పుడు వ్యక్తిత్వం ఉండదు. అసలు వ్యక్తిత్వం అనే మాటకు అర్థం ఏమిటి? వ్యక్తిత్వం అనే మాట మనసుకి సంబంధించిన దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆవేదన, ఆతృత, సంశయము, ఇవి దానికి అహంకారము, ఇవి 4 లక్షణాలు. అహంకారం అంటే నేను దేహం అనుకోవటమే. అహంకారం అంటే నేను దేహం అనుకోవటం. అంటే ఆవేదన ఉంటుంది, ఆత్రం ఉంటుంది, ఆ తర్వాత అనుమానం ఉంటుంది, సంశయం ఉంటుంది, ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవి తీసేసి విశ్వాసం పెట్టుకోవటం, గురువు యందు విశ్వాసం పెట్టుకోవటం 2. ఇకపోతే ఇవి ఉంటే ఏమవుతుంది? విశ్వాసము, భక్తి ఉంటేనేమో పరమాత్మ లక్షణాలతో పరమాత్మకి దగ్గరగా వెళ్ళిపోతాడు. దేహాత్మ భావనకి ఆవలుగా తీసుకెళ్తాయి ఆ లక్షణాలు. ఒకవేళ ఆతృత, భయము ఇవేమన్నా ఉంటే దేహం వైపు తీసుకెళ్తాయి, ప్రపంచం వైపు తీసుకెళ్తాయి ఈ గుణాలు. దీన్నే మనసు అంటే. మనసు అంటే ఇటు తీసుకెళ్ళటం, అటు తీసుకెళ్ళటం. ఏం తీసుకెళ్తుంది అంటే ఒకటి ఇటు లాగితే ఒకటి అటు లాగుతుంది, అంతే. ఇక్కడ సాధకుడు శరణాగతి చెందాడు భగవానుకు, గురువుకి, పరమాత్మకి శరణాగతి చెందాడు. శరణాగతి చెందిన తర్వాత శరణాగతి ఎవరి యందు? పరమాత్మ యందు. అది ఒక ఉత్తమమైన గుణం. ఎప్పుడైతే సంశయం వచ్చిందో, అవుతుందో అవ్వదో, లేదా ఎప్పుడైతుందో అని ఎప్పుడైతే వచ్చిందో, ఇవి
అసలు అహంకార లక్షణం అది. అహంకారం యొక్క లక్షణం సంశయం అహంకార లక్షణం. అహంకారం పోవటానికి విశ్వాసాన్ని పెట్టుకుంటున్నాం మనం, అంతే తప్పితే లోపల వస్తువు ఏదైతే ఉందో భగవాన్ ఏమన్నారు, నువ్వు పూర్ణుడివే అన్నారు. గురువు ఏం చెబుతున్నారు, నువ్వు పూర్ణుడివే అంటున్నారు. నేను పూర్ణుడినే అనుకోకపోయినా ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమొచ్చింది, మనకి సంశయం వచ్చింది. నాకు ఆ అనుభవం కాలేదు, నాకు అనుభవం కావాలి అని అనుకున్నా. ఈ అనుభవం కావాలి, అనుభవం కాలేదు అనేది ఎవరంటే అహంకార లక్షణం. అంటే మనకి తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం, కించిత్ శరణాగతి, కావలసినంత అహంకారాన్ని పెంచుకుంటున్నాం మనం. ఏమండి, అహంకార నాశనం అయితే ఉన్నది ఆత్మానుభవం. కాబట్టి ఇప్పుడు మనం పోగొట్టుకోవాల్సింది ఏమిటి, అహంకార నాశనం అంటే అర్థం ఏమిటి, ముందు బాధని సంశయాన్ని మనం పోగొట్టుకుంటే సాధకుడికి సంశయం పనికిరాదు. సాధకుడికి సంశయం పనికిరాదు. సంశయం ఏం చేస్తుంది, సాధకుడిగా తయారు చేస్తుంది. నిజంగా సాధకుడు లేడు, పరమాత్మే ఉన్నాడు, ఇంకెవరూ లేరు, ఉన్నది పరమాత్మే. కానీ నేను సాధకుడిని, ఎప్పుడైతే నేను సాధకుడిని అనుకున్నానో సాధ్యము ఉంది, సాధించే వస్తువు కూడా ఉంది అక్కడ. అట్లాంటి భేదం ఆ సంశయం కల్పిస్తుంది. కానీ సిద్ధిలో సాధకుడు లేడు, అట్లానే సాధించే వస్తువు లేదు, అట్లానే సాధించడానికి ఒక విశేషమైన విధానము లేదు. అది ఒకటి ఫలం. ఇకపోతే కాబట్టి సంశయాన్ని మనం వదిలిపెడితే ఏమవుతున్నాము అంటే, సంశయం బాధని వదిలిపెట్టేటైతే నాకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, భగవాన్ యందు ఏ పూర్వపుణ్యం చేతనో భగవాన్ దగ్గరికి చేరాం, గురువుని, ఉత్తమోత్తమైన గురువుల్ని మనం ఆశ్రయించాం. కాబట్టి ఏం చెప్పారు ఆయన, స్వామి నాకు అనుగ్రహం కావాలి అని అడుగుతున్నాం మనం. భగవాన్ ఏమన్నారంటే, అనుగ్రహమేగా నేను ఇక్కడికి తీసుకొచ్చింది అన్నారు. ఇది అనుగ్రహం వచ్చేసింది నాకు. ఏమండి, విచారణ పూర్తి అయిపోయింది. గురువుని చేరటానికే కా ఇంత గొడవ. గురువే చేరారు, మన దగ్గరకు వచ్చారు, మనం చేరామో ఏదో మొత్తానికి కొంత విచారణ లేదు. ఈ విచారణ చేసి ఏం తెలుసుకుంటున్నాం, మనం గురువుని తెలుసుకుంటున్నాం. గురువు పరమాత్మ వేరు కాదు, ఇది వేరే చెప్పక్కర్లేదు. సగం పూర్తి అయిపోయింది. భగవాన్ ఏమన్నారంటే, నీకు నీ గమ్యాన్ని నేను ఇస్తాను, నీకు నేను ఇస్తాను అన్నారు. అభయం కూడా ఇచ్చారు, అంటే ఫలం కూడా ఇచ్చేశారు. కానీ నిన్ను దూరం చేస్తుంది సంశయం. సంశయం ఏమైతుంది, నిన్ను తేప నీ దేహాన్ని గుర్తు చేస్తుంది, నీ మనసును గుర్తు చేస్తుంది, నిన్ను జీవుడుగా మారుస్తుంది సంశయం. నిస్సంశయం నిన్ను దేవుడుగా మారుస్తుంది. సంశయంగా ఉన్నావా జీవుడు అవుతావు, నిస్సంశయంగా ఉన్నావా దేవుడు అవుతావు, గురువే అవుతావు. ఎందుకు, నీకు భగవాన్ అనుగ్రహం చేశారుగా. నన్ను చేరిన వాళ్ళు పులి నోట్లో పడ్డ మాంసపు ముక్క, నీకు ముక్తినిస్తాను నేను అన్నారు. గురువు అభయం ఇచ్చారు, నా గురువు నాకు ఇచ్చారు, నేను ధైర్యంగా చెప్పుకుంటా, సంతోషంగా చెప్పుకుంటాను, ఇచ్చారు కూడా. కాబట్టి వారి దగ్గరికి చేరటం అనుగ్రహం అయితే, వారిలో కలిసిపోవటం అభయం. అది ఆయన ఇచ్చిన ఇవన్నీ ఇచ్చారు, రెండు చెప్పారు. ఇంక నీ సాధన ఏంటి, ఒకటి గురువుని తెలుసుకోవటానికేమో అనుగ్రహం అనే పదం వాడారు, ఫలాన్ని పొందటానికేమో అభయం ఇచ్చారు ఆయన. ఇంకా నీదేమిటి భయం, ఇంకా నీకు భయమే. అయితే భయం ఎప్పుడు వచ్చిందో నువ్వు అయిపోయావు, భయం పోయిందో గురువు అయిపోయావు. అంటే గురువు అంటే నీ ఎదురుగా ఉన్న, నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు అర్థిస్తున్న గురువే ఆయన నీలో నిండిపోతారు. ఇదే ఈ ఇది. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఈ దేంట్లో ఉన్నప్పటికీ కూడా, ఒక రైల్లో ఎక్కినప్పుడు సామాను బెర్త్ కింద పెట్టుకొని హాయిగా పడుకోవటం, హాయిగా గమ్యానికి వెళ్ళటం. అట్లానే గమ్యము చెప్పారు భగవాను, ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఇంకేముంది, ఇకపోతే సామాను, నేను నా సామాను ఏదో కాదు, సంసారం, ఇబ్బందులు, బాధలు, అది వారే. రైలే మోస్తుంది, నేను మోస్తున్నానా. భగవాన్ ఒక మంచి ఉదాహరణ చెబుతారు. ఒక గుడికి వెళితే
ఆ పైన శిఖరాన్ని మోస్తున్నట్టుగా కింద బొమ్మలు పెడతారు, ఇట్లా పెట్టి బలంగా. ఆంజనేయ స్వామి గుడికి వెళితేనేమో కోతులు మోస్తున్నట్టుగా ఉంటాయి. నిజంగా అసలు మోయట్లేదు, పునాది మోస్తుంది. అయితే పునాది నాది అనుకోవటంతోనే పునాది నుంచి దూరం అవుతున్నాం మనం. ఇది అనాదిగా జరుగుతున్నటువంటి లోక వ్యవహారం, ఇది అనాదిగా జరుగుతున్న లోక వ్యవహారం. కాబట్టి మనం నిశ్చింతగా గురువుకి శరణాగతి అయ్యి చక్కటి భక్తితో నిశ్చింతగా, లేదు నాకు అనుభవం కావాలనుకున్నావా చక్కగా సాధన చేయి, తీవ్ర సాధన చేయి. నాకు నీ అభయం ఉండనే ఉంది కదా, నేనేం చేస్తాను నేను? అప్పుడు ధర్మంగా పవిత్రంగా కేవలం జీవించటం మాత్రం మన బాధ్యత. అక్కడ విధిగా ధర్మాన్ని పవిత్రతని విధిగా పాటించాలి. అంతేగాక సాత్విక ఆహారం తినాలి, సాత్వికంగానే స్నేహం చేయాలి, సత్పురుషుల సన్నిధిలో కూర్చునే ప్రయత్నం, వారి సన్నిధానికి భగవాన్ చెప్పారు, మనసు అణగని వాడికి సత్పురుషుల సాంగత్యం ఆ బలాన్ని ఇస్తుంది, మనోబలాన్ని ఇస్తుంది అని చెప్పారు. తర్వాత ఒక మంచి మాట భగవాన్ చెప్పింది, అసలు ధ్యానం అంటే ఏమిటి అంటే, మనందరికీ తెలుసు మనకు ఆలోచన లేదు, ఆలోచనలు ఉన్నాయి. మనందరికీ ఆలోచనలే ఉన్నాయి, ఆలోచన లేదు. ఆలోచనల నుండి ఆలోచన వరకు రావాలి. ఒక ఆలోచన అంటే ఒకటేనే కదా. ఒక్కటికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, ఈ ఆలోచన మూలంలోకి వెళ్తుంది, తన మూలంలోకి ఆలోచన మూలంలోకి వెళ్ళిపోతుంది. ఈ ఆలోచన ఒక్క ఆలోచనల నుంచి ఆలోచనకి తెచ్చుకోవటానికే ధ్యానం అని పేరు. ఆలోచనల్ని ఆలోచనగా మార్చుకోవటం పేరు ధ్యానం. మనసు ఈ ఆలోచన, ఒక్క ఆలోచన మూలంలోకి వెళ్ళటం పేరు సిద్ధి. అదే ఆత్మానుభవం, అదే మనోనాశనం. ఇది పెద్దలు చెప్పారు. కాబట్టి మరి మనకి ఇది అర్థమైంది. ఇప్పుడు ఆలోచన చెప్పారు కదా, మరి ఆలోచనలు ఆపుకోవటం ఎట్లా? ఆలోచనలు వస్తున్నాయి, మనసు చంచలమైంది. ఒక ఆలోచన తెచ్చుకుందాం. ఏంటది? భగవాన్ నా అనుగ్రహం వల్లనే నా దగ్గరికి చేరావు, ఇదొక ఆలోచన. ఇప్పటికే నువ్వు ముక్తుడివి, ఇదొక ఆలోచన. మూడోది, నీకు కావలసినటువంటి ముక్తిని నేను ఇస్తాను, అభయం. ఈ మూడు ఆలోచనలు పెట్టుకోవటం పేరే ఆలోచన లేకుండా ఉండటం. ఇది శరణాగతి. ఇది ఈ విధంగా చెప్పుకున్నాం. ఏం చెబుతున్నాను? సంశయం సాధకుని చేస్తుంది, నిస్సంశయం సిద్ధుని చేస్తుంది. సంశయం జీవుడు, నిస్సంశయం దేవుడు, అంతే, ఏమీ లేదు. కాబట్టి మనం చేయవలసిన సాధన అంతా సంశయం రాకుండా చక్కటి విశేషమైనటువంటి విశ్వాసం అనండి, భక్తి అనుకోండి, శరణాగతి అనండి, ఏదో ఒక పేరు దానికి ఉంటే చాలు, హాయిగా వెళ్ళిపోతుంది అని. ఇది విచారణ మార్గం. కాబట్టి ఇది కూడా ఇప్పుడు నేను చెబుతున్నానంటే ఇదంతా కూడా విచారించా. ఒకవేళ నేనేం చేయలేని అసక్తుడిని అయితే నేను సాధిస్తానా అన్న ప్రశ్న నాకు వచ్చింది. విచారణ చేశాను నేను. అట్లానే నా గురువు నా ప్రయత్నం లేకుండానే నాకు ఇస్తారా? నాకు ఇచ్చారు, అది విచారణ అయిపోయింది. కాబట్టి ఈ సంశయం గురించి, సంశయం జీవుడుగా మార్చటం, సంశయం లేకపోతే లోపలటువంటి వస్తువుని అనుభవించటం కూడా విచారించాను నేను. కాబట్టి ఆ విచారణ కూడా ఇతరులకు అక్కర్లేదు. కాబట్టి ఈ పని నేనే కాదు, చాలామంది మహానుభావులు చేశారు, చేస్తున్నారు. కాబట్టి ఆ విచారణ కూడా మనకు అక్కర్లేదు, ఆ సంశయం కూడా అక్కర్లేదు. ఎందుకు ఎవరో చేశారు కదా చక్కగా. అదే చైతన్యం, అంతే. ఇది పెద్దలందరినీ నేను ప్రార్థన చేసేది ఏమిటంటే, నేను జీవుడుగా మారతానా లేదా నా గురుస్వరూపమైన పరమాత్మగా మారతానా అన్నది అది పెట్టుకొని ఊరికే అనేకంగా, ఇప్పుడు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనకి. చేసేవాడు విచారణ చేయొచ్చు. విచారణ చేయటానికి ఉదాహరణకి నిద్రలో ఒక కళ వచ్చింది, నాకు కాలు ఇరిగిపోయినట్టు వచ్చింది కళ. నేనున్నానా లేదా అక్కడ? ఎక్కువ టైం అయిందా మాట్లాడటం? కాలు ఇరిగింది కదా, నాకే కదా. పొద్దున్నే లేచాను నేను,
ఏం చెబుతున్నాను నేను? నాకు కాలు ఇరిగింది అని చెబుతున్నాను నేను. మరి నాకు కాలు ఇరిగితే ఇప్పుడున్న నాకు కాలు ఇరిగే ఉండాలి కదా, కాలు విరిగిలేదే అంటే ఆ నేను అబద్ధం అనే కదా. కాలు విరగటం అంటే కాలు నువ్వు కలిపేగా నేను, ఆ నేను అబద్ధం అనేగా, ఆ కథంతా అబద్ధం అనే కదా, కలంతా అబద్ధం అంటే నీతో కలిపి నేనంటే శరీరం అనుకుంటున్నాను నేను. మళ్ళీ కాలు ఇరిగింది, ఇప్పుడేమో ఇది నేను అనుకుంటున్నాను, కాలు బాగానే ఉంది అంటే అక్కడ నేను అబద్ధం. సరే, నాకు 2 కాళ్ళు లేవు, కల్లో నేను పరిగెత్తినట్టు ఫస్ట్ వచ్చినట్టు ప్రైజ్ వచ్చినట్టు కళ్ళు వచ్చింది. మరి ఇదే నేను అక్కడ ఉంటే కాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ కలబద్ధం. భగవాన్ ఏమన్నారంటే కళ జాగృతం 2 కలే అన్నారు. ఇది జాగృత స్వప్నము, కాకపోతే నిడివి ఎక్కువ. ఇట్లా మనం ఇది చేయటం అందరికీ సాధ్యమైతే అవ్వచ్చు. అట్లానే నిద్రపోతాం, ఎన్నో నిద్రలు పోతాం, ఎన్నో సంవత్సరాలుగా నిద్రపోయాం, కానీ నిద్రపోయినట్టు కల రాదు. నిద్రపోయినట్టు రాదు, కానీ కళ్ళలో కలగన్నట్టుగా వస్తుంది. నేను ఇంకోటి కూడా ఆలోచించానండి. కొంతమంది గురువులు, కొంతమంది దేవతలు స్వప్న దర్శనం ఇస్తారు, మాట్లాడతారు. చేతనైతే వాళ్ళ గొంతును గుర్తుపట్టండి. పొద్దున్నే లేచి మీ గొంతు గుర్తుపట్టలే, ఎట్లా ఉందో కూడా తెలియదు అసలు. అంత చిత్రమైందో అండి. అంతే పరమాత్మకి రూపనామాలు లేవంటానికి ఈ చిన్న ఉదాహరణ చాలు, నా అనుభవంలోనే చెబుతున్నాను నేను. స్వామివారు కనపడ్డా, రాఘవేంద్ర స్వామివారు లేదా గురువుగారు, మీ నాన్న అమ్మ మాట్లాడినా కూడా మీ గొంతు మాట్లాడింది మాత్రమే ఉంటుంది. ఎంతో అంటే అది భాష లేని భావము, భాష లేని అనుభవం అది. ఇట్లా మనం ఇది చేయొచ్చు విచారణ. ఇది కొద్దిగా కష్టమే కాబట్టి అందరికీ సాధ్యం కాకపోయినా కూడా దానివల్ల నష్టం ఏం లేదు. ఒక్కటి, నేను ప్రయత్నించి జీవుడిగా బాధపడుతున్నాను, నేను అమాయకత్వం చేత మళ్ళీ ఈ గుంటలోనే పడుతున్నాను నేను. ఏమండి, ఏమైంది అంటే ఇసుక పాత్రని తెవినట్టు అయిపోతుంది. ఇసుకను తీస్తున్నాం, మళ్ళీ ఇసుక పుడుతూనే ఉంది. అట్లా సాధన ఉండకూడదు. చక్కగా శరణాగతి చెందిన తర్వాత ఇంకా మనకు బాధ రాకూడదు. ఇది నేను అదే అంటాను. నేను బాధపడ్డావా భగవంతుని తలుచుకో, భగవంతుని తలుచుకున్నావా ఇక బాధపడకు. ఇది ఒక్కటి చేయగలిగితే అందరూ భక్తులే, అందరూ సాధకులే, అందరూ సిద్ధులే, అందరూ గమ్యానికి చేరేవాళ్ళే అని నా అభిప్రాయం. అందరికీ నమస్కారం. ఇది